టాలీవుడ్ లో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి వార్తలే. తాజాగా వీరిద్దరి పేరిట్లతో కూడిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పెళ్లి ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటి వరకు మేము మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చిన ఈ జంట నిజంగానే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోందా లేక ఇది మరో గాసిప్ మాత్రమేనా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలో మొదలైన స్నేహం ప్రేమగా మారిందనే గాసిప్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ పబ్లిక్ గా మేము మంచి స్నేహితులమే అని చెప్తున్నా సోషల్ మీడియాలో ఒకే లొకేషన్ ఫోటోలు, విదేశీ ట్రిప్స్, ఈవెంట్ హాజర్లు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగిందనే వార్తలపైన వీరు స్పందించకపోవడం గమనార్హం. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రాయల్ ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి వేడుకను గోప్యంగా ఉంచాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ సమాచారం లీక్ అవుతూనే ఉందని అంటున్నారు. పెళ్లి ఉదయ్పూర్లో జరిగిన అసలు హంగామా మాత్రం హైదరాబాద్ రిసెప్షన్ లోనే ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లతో కూడిన ఓ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది. దీంతో పెళ్లి ప్రచారం మరింత ఊపందుకుంది. ఆ కార్డు ప్రకారం ఫిబ్రవరి 26న వివాహం, మార్చి 4న హైదరాబాద్ బంజారా హిల్స్ లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొనడం చర్చకు దారితీసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.